ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మరి దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించారు కదండి. అందుని బట్టి కొంచెం సమయము ప్రభుని స్తుతిద్దాం. తర్వాత చిన్న వచనము, పాట, ఆ తర్వాత మరి దేవుని వాక్యం ఉంటుందండి. మొదటి నుండి చివరి వరకు ప్రార్థనలో మాతో పాటుగా ఏకీభవించండి. సరే అండి. మరి ప్రభు మనకు అనుగ్రహించేటువంటి ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రమయ్యా, స్తోత్రము 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 తండ్రి. ఏ నూతన దినాన్ని చూసే ధన్యతను, భాగ్యమును, కృపను మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం 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 స్తోత్రం. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి. అమృత జల్లులు కురిపించే ఆనందగానాలు పాడుచునే కలిగియుందునే నీదీనత్వమే. నాలోన అనువనువున నీవని, నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని. యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను. యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను. నాలోన అనువనువున నీవని, నీలోన నన్ను కాచినది శాశ్వతమైన కృపయేనని. నాలోన అనువనువున నీవని. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు చేస్తున్నటువంటి ప్రయాణాలు, ఎవరైతే బిడ్డలు ప్రయాణాలు చేస్తున్నారో మరి మీకు అందరికీ సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యంనిచ్చి ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి నడిపించును గాక. ప్రతి హృదయవాంఛ మరి సంవత్సరంలో ఏదైతే కోరుకుంటున్నారో మీ హృదయవాంఛలు మరి ప్రభు తీర్చును గాక. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనలు, మీటింగ్లు, సెమినార్లు, ఆయా మరి మీటింగ్ ప్రార్థన కూడికలు అన్నిటిని బట్టి మరి దేవునికి మహిమకరంగా ప్రతి ప్రార్థన కూడికలు జరుగును గాక. దైవసేవకులను బట్టి వారికి ఇచ్చినటువంటి సంఘాలు, పరిచర్యలు మరి అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి అందరం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత మరి బాధపడుతున్నటువంటి వారికి ఐసీలలో, అలాగే హాస్పిటల్ ఆపరేషన్ అయినటువంటి బిడ్డలు, ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నట్టు వారికి మరి మంచి ఆపరేషన్లు జరగాలి, సక్సెస్ అవ్వాలి. అలాగే మంచి ఆరోగ్యంతో మరలా ఇంటికి వచ్చినట్లుగా, అలాగే సంతానం లేని బిడ్డలకు సంతానం దేవుడు దయచేసినట్లుగా, వివాహం కాని బిడ్డలకు మరి ఈరోజే దేవుడు మంచి సంబంధాల విషయంలో కృప చూపును గాక. సొంత గృహాలు లేని బిడ్డలకు, అలాగే ఉద్యోగం లేని బిడ్డలకు, అప్పు సమస్యలు ఉండే బిడ్డలకు దేవుడు అద్భుత రీతిగా సహాయము దయచేను గాక. మన దేశం బట్టి, అలాగే మన పాలకులను బట్టి మన దేశం అంతా శాంతి, సమాధాన, నెమ్మది చేత పరిపాలింపబడినట్లుగా, అలాగే మంచి వర్షాలు సకాలంలో మంచి వర్షాలు కురిపింపబడినట్లుగా, అలాగే యేసే కృపా పరిచయం బట్టి, ఇద్దరు దాసుల కుటుంబాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి, సహకారాన్ని బట్టి మరి దేవుడు ఈ పరిచయ అవసరాలు అన్ని కూడా క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చబడినట్లుగా సబ్స్క్రైబర్లందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. మరి ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్కి అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. 145వ కీర్తన 16వ చరణం చదువుతున్నాను చూడండి.
145:16వ చరణం. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. మన దేవుడు మరి ప్రతి ఒక్క కోరికలను తీర్చే దేవుడు అండి. ఎవరి కోరికలు తీరుస్తాడంటే మరి నీతిమంతుల హృదయవాంఛలను మరి ప్రభువు తీర్చే దేవుడు అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారండి. మరి భక్తుల హృదయవాంఛలను వారు ఆశించింది దేవుడు వారికి ఇచ్చాడు. దావీదు కూడా ఆశించాడు. ఏమనంటే ఎత్తైన కొండపై ప్రభువా నన్ను ఎక్కించవా, నేను ఇంకెంతకాలం ఈ అడవులలో ఈ పశువుల వెంట నేను తిరగాలి, ఆ యొక్క కనబడుతున్నటువంటి ఆ ఎత్తైన యెరూషలేము కొండకి నన్ను ఎక్కించు ప్రభు అని ఆశపడినట్టుగా అతను కోరినట్టుగానే దావీదు యొక్క కోరికను తీర్చాడండి. అలాగే హన్నమ్మ తల్లి కూడా మరి ఒక కోరిక కోరుకుంది. ఆమె ఏటేటా మరి షిలోను మందిరానికి వస్తూ ఉంది. అయితే ఆ షిలోను మందిరంలో చూస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి ఆమె హృదయం చలించిపోయిందండి. అక్కడ ఏం జరుగుతుందని అంటే ఏలి యొక్క కుమారులు మరి చేసినటువంటి తప్పిదాలను బట్టి పాపాలు చేస్తూ ఉన్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి యొక్క క్రియలంట ఆ మందిరానికి వచ్చేటువంటి బిడ్డలకు మరి మందిరానికి రాకుండా చేస్తున్నారంట. వారి యొక్క క్రియలు, వాళ్ళ యొక్క మరి పాపపు క్రియలు హెచ్చైపోయినాయి. వాటిని బట్టి ప్రజలు రావడానికి ఇష్టపడట్లేదు, అసహించుకుంటున్న. అమ్మో మందిరానికి వెళ్ళలేము, అమ్మో మేము మందిరానికి వెళ్తే మరి అక్కడ చూడడానివి చూడవలసి వస్తుంది అని చెప్పి ప్రజలు భయపడిపోతున్నారంట. ఇవన్నీ కూడా మరి హన్న తల్లి చూస్తూ ఉందండి. అందుకనే మరి ఆమె మరి కుమార్తెను కోరుకోలేదు, కానీ కుమారుని దయచే ప్రభు అని ఆ మందిరంలో అంగలార్చి కన్నీరు గార్చి ఆమె హృదయాన్ని కుమ్మరించి మొరపెట్టిందండి. దేవుడు ఆమె మొరను చూశాడు, ఆమె యొక్క కన్నీటిని చూశాడు, ఆమె హృదయాన్ని కుమ్మరించిన విధానాన్ని చూసి కుమారుని అనుగ్రహించాడు. మరి ఆమె ఏదైతే మొక్కుకున్నట్టుగానే కోరుకున్నట్టుగానే మరి హన్న తల్లికి కుమారుని అనుగ్రహించాడండి. ఆ కుమారుని మరి మరలా దేవుని మందిరంలో యాజకునిలాగా దేవునికి మరి సేవ చేసే యాజకునిగా మరి ఆ తల్లి మందిరంలో మరి దేవుని కొరకు ప్రతిష్ఠించిందండి. ఇంత ఆ తల్లి కోరిక చూడండి. ఆ తల్లి కోరుకున్నట్టే దేవుడు మరి ఆ తల్లి యొక్క హృదయవాంఛ దేవుడు తీర్చాడు. ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మీరు ఏది కోరుకుంటున్నారు? అది కోరుకున్నది దేవునికి ఇష్టంగా ఉండాలి. మనం కోరుకునే మన కోరికలు దేవునికి నచ్చాలి. ఇష్టంగా ఉన్నప్పుడే మరి ప్రయోజనకరంగా ఉన్నప్పుడు ఇతరులు కూడా మరి మనం కోరుకున్న కోరికలు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు స్వార్థంగా కాకుండా ఇతరులకు దీనకరంగా ఉన్నట్లయితే ఆ కోరికలు దేవుడు తప్పకుండా మరి తీర్చడండి. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. మరి మీ యొక్క హృదయవాంఛలు, మీ కోరికలు యావత్తు దేవుడు తీర్చి మిమ్మల్ని తృప్తితో నింపునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడు ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభువా, నీవు ప్రతి జీవి యొక్క కోరికను తీర్చి తృప్తిపరిచే దేవుడు ప్రభువా. అయితే మేము కోరుకున్న కోరికలు మరి నీ దృష్టికి మరి నాయన ప్రభా ఇష్టంగా ఉండాలి, యోగ్యంగా ఉండాలి, నువ్వు మెచ్చేటట్టుగా ఉండాలి. కానీ స్వార్థపూరితమైనటువంటి కోరికలు నిత్యచ్చవు నాయన. మంచి కోరికలు మరి అనేకులకు దీనకరంగా ఉన్నటువంటి కోరికలు మాత్రమే నువ్వు తీరుస్తావు ప్రభా. అలాగే ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు ఎలాంటి హృదయవాంఛ కలిగి ఉన్నారో మరి నీ సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నారో కోరిక కలిగి కోరుతున్నారు నాయన, బిడ్డల హృదయవాంఛలు తీర్చబడును గాక. వారి కోరిక యావత్తు సఫలపరచబడును గాక. బిడ్డల హృదయాలు తృప్తి నొందును గాక. నీ ఘనమైన కార్యాలు బిడ్డల జీవితాల్లో జరుగును గాక. యేసయ్యా, ఇది నమంతా నీ కృప క్షేమముల చేత మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా ఈ వాక్యం మీకు పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.